డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని మరోసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంజనీరింగ్ విద్యార్థులే డ్రగ్ పెడ్లర్లుగా మారుతున్నారని, ఇది తెలంగాణకు అత్యంత ప్రమాదకరమని అన్నారు. డ్రగ్స్ వల్ల యువత నిర్వీర్యం అవుతుందని అన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు బేసిక్ నాలెడ్జ్ ఉండడం లేదని, అటువంటి కాలేజీల అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆందోళనకరమైన అంశం ఏంటంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ డ్రగ్స్ పెడలింగ్ చేస్తున్నారు. ఈ మధ్య గంజాయి సేవించే వాళ్ళు కాదు, గంజాయి అమ్మే దాంట్లో కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు అని అంటే ఇది తెలంగాణకు ప్రమాదం పొంచి ఉన్నది. ఇట్లనే పంజాబ్ రాష్ట్రం నిర్లక్ష్యం చేయడం వల్ల ఇట్లాంటి వ్యసనాలకు బానిసలవుతున్న మన సహచరులు, మన అన్నదమ్ములను, మన పక్కింటి వాళ్ళని అట్లనే మనం చూస్తూ వదిలేద్దామా? ఈరోజు వీటిని నిరోధించాల్సిన, నిర్మూలించాల్సిన అవసరం లేదా? ఇలాంటి సందర్భంలో సమాజం అప్రమత్తమై ఉండాలి. ప్రభుత్వం ఒక్కటే అందరినీ నియంత్రించలేదు. కొంతమంది పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు రోల్ మోడల్గా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు బానిసలు అవ్వడమే కాకుండా అలాంటి వాళ్ళని సమర్థించే మాటలు కూడా కొంతమంది అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. ఇది సమాజానికి మంచిది కాదు. గత పాలకుల్లో కొంతమందికి వృత్తి నైపుణ్యం అంటే చైన్ స్నాచింగ్, లేకపోతే పిక్ ప్యాకెటింగ్, గంజాయి అమ్మడం కూడా వృత్తి నైపుణ్యం అనుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే వాళ్ళకున్న నాలెడ్జ్ అట్లాంటిదే. సో ఇవన్నీ కూడా తెలంగాణకు ప్రమాదకరం. ఇట్లాంటి విషయాలలో ప్రభుత్వం కఠినంగా ఉండాల్సిన అవసరం, బాధ్యత ఉన్నది. సహకరించి ఇలాంటి వాటిని నిలువరించడానికి మీ అందరూ కూడా ముందుకు రావాలి. ఇలాంటి వ్యసనాల వైపు యువత ప్రయాణించొద్దు అని అంటే చదువుకున్న వాడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది. తన ఆందోళనకరమైన అంశం చిన్న చిన్న బేసిక్ నాలెడ్జ్ కూడా ఇంజనీరింగ్ పట్టా పొందే వాళ్ళకి కొంతమందికి రావడం లేదు. ఎందుకు అని అంటే అక్కడ టీచింగ్ స్టాఫ్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అప్ టు ద మార్క్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు ఉన్నాయి. కాలేజీ యాజమాన్యులకు కూడా నేను సూచన చేస్తున్నా, మీరు రాబోయే రోజుల్లో ఈ విధంగా కొనసాగిస్తే మీ కాలేజీల అనుమతులు రద్దు చేయడము తథ్యము అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని బయట వచ్చిన వాడు సామాన్యమైన పని చేయలేడు. వ్యవసాయం పని చేద్దామంటే నామూసి, ఊరికెళ్ళి తల్లిదండ్రులకు ఉద్యోగం రాలేదని మొహం చూపించడానికి, అయ్యో మా తల్లిదండ్రులు కష్టపడి మమ్మల్ని హైదరాబాద్కు పంపించి మంచి మంచి కోచింగ్ సెంటర్లలో మాకు శిక్షణ ఇచ్చిండ్రే, మేము అశోక్ నగర్లో లేకపోతే అమీర్పేట్లోనో, దిల్సుఖ్ నగర్లోనో కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొంది ఇప్పుడు ఉద్యోగం లేకుండా మళ్ళీ ఊరికి వెళ్ళడం ఏంది అని ఎక్కడ కాని పరిస్థితులు నిరుద్యోగ యువతకు ఈరోజు వచ్చింది. అందుకే పాలిటెక్నిక్ కాలేజెస్ను కూడా అప్గ్రేడ్ చేయండి. దానిపైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇండియాకి ఒక బెస్ట్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేసినాం. తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రమే ఈ దేశానికి ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతాం. $1 ట్రిలియన్ ఎకానమీని, తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత మాది. రాబోయే 4 సంవత్సరాలలో 3 లక్షల కోట్ల బడ్జెట్ను 7 లక్షల కోట్ల రూపాయలకు ప్రతి సంవత్సరం తీసుకెళ్లేంత విధంగా ముందుకు తీసుకెళ్లడానికి మా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ సపోర్ట్తోని, మా క్యాబినెట్ కలీగ్స్ సపోర్ట్తో ముందుకెళ్తాం.